మనకై మనము ప్రయత్నాలు చేసి మార్గాలు వెతికి అటు ఇటు తిరుగుతూ ఉంటే పొరపాటున కూడా మన సమస్యలు తీరవు. హాగరు అన్ని ప్రయత్నాలు చేసింది, కానీ ఎక్కడ ఒక చుక్క నీరు దొరకలేదు. చివరికి ఏమైందో తెలుసా? నా కొడుకు నా కన్నీళ్లు తుడవబడాలంటే, ప్రాణం కాపాడబడాలంటే నన్ను పుట్టించిన దేవుడే దీనికి పరిష్కారం ఇవ్వగలడు అని దేవుని సన్నిధిలో మోకరించింది. ఆకాశం వైపు కన్నులెత్తింది. ఆమె కళ్ళ ఎదుట నీటి ఊట దేవుడు తెరిచి. దేని కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు? ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారా? వివాహాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారా? నిందల్లో అవమానాలు తొలగించుకునే దానికి ప్రయత్నాలు చేస్తున్నారా? అప్పుల ఊపిలో నుంచి బయటికి వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇల్లు కట్టుకునే దానికి ప్రయత్నాలు చేస్తున్నారా? కుటుంబం పైకి ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? నీ త్రాగు నుంచి విడుదల పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? దేని కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రయత్నాలు చేసి చేసి ఇంకా సమస్యలు ఎక్కువ తెచ్చుకున్నారా? ఈ రోజు ఒక్కటే గమనించండి, ప్రయత్నాలను పక్కన పెట్టండి, యేసయ్య సన్నిధిలో మోకరించండి, ఆయన సన్నిధిలో ప్రయత్నం చేసి చూడండి. ఈ లోకంలో ఎక్కడ దొరకని జవాబు ఆయన పాదాల సన్నిధిలో జరుగుతుంది.